ఫస్ట్ అయితే డెమోని చూడండి. నేను మనస్ఫూర్తిగా లవ్ చేసిన ఒకే ఒక మనిషి. వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం ప్రతిమలు. హాయ్ ఫ్రెండ్స్, విఐపి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అయితే వీడియోని అయితే చూడండి, దాని తర్వాత లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే అప్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత నన్ను మనస్ఫూర్తిగా దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఎగ్జాంపుల్ లోడింగ్ అయ్యింది. లోడింగ్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్రంట్కి వస్తాం. ఫ్రంట్కి వచ్చిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోని అయితే ఫస్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న వీడియోని అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే వీడియో అయితే ఇట్లా వస్తుంది. మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మనం కొన్ని ఫోటోలు ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి లాస్ట్కి వచ్చేసి ప్రెస్ చేసి కిందకి రెక్టాంగిల్ పైనకి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి దాని తర్వాత ఒకసారి బ్యాక్ రావాలి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్ అనే ఆప్షన్ లేయర్ ఉంటుంది. అక్కడ ప్లస్ మీడియా, ఇక్కడైతే మన డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అయినా లేకపోతే మన ఫొటోస్ అయినా ఉంటుంది. అవి కొన్ని ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. కొద్దిగా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి. మళ్ళీ ప్లస్ మీడియా, ఇంకో ఫోటో, ఇలా మనం మన అన్ని ఫోటోలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. ప్లస్ మీడియా, ఇంకో ఫోటో, దాని తర్వాత మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫ్రంట్కి వచ్చేసి నేనైతే ఒక సేమ్ ఫోటోని అయితే యాడ్ చేసిన ఫ్రెండ్స్, దాన్ని డిలీట్ చేస్తున్నా. ప్లస్ మీడియా, ఇంకో ఫోటో, ఈ ఫోటో అనేది మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇంకో ఫోటో, ఇలా కొన్ని ఫోటోలు అయితే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బీట్ మార్క్ దగ్గర మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. ప్లస్ ఇలా ఎన్ని ఫోటోలు ఉన్నాయో అన్ని ఫోటోలు అయితే యాడ్ చేసుకొని ఒక్కొక్క బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇంకో ఫోటో, ఇక్కడ ఎన్ని బీట్ మార్క్ ఉంటే అన్ని బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇంకో ఫోటో, మళ్ళీ జూమ్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా, ఇంకో ఫోటో, దీన్ని కొద్దిగా జూమ్ చేసుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం అన్ని ఫోటోలు అయితే యాడ్ చేసినాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్కి రావాలి. మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత కిందైతే ఎఫెక్ట్ అనే లేయర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ 2 బాక్సెస్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఫోటోలని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఒక్కొక్కటిని టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని ఫోటోలని టిక్ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ బాక్సెస్ లేయర్ మీద వచ్చేసి ఇక్కడైతే యారో మార్క్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇది ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదొకటి, మళ్ళీ మీటర్ సింబల్ ఉంటుంది, ఇదొకటి ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే లేయర్ అయితే వీడియో ఫస్ట్ అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయింది. పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ రెక్టాంగిల్ 1 ఉంటుంది లేయరు, దాన్ని ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేసి ఇక్కడైతే మన ఫోటోలు ఎన్ని పైన అయితే పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ రెక్టాంగిల్ 1 ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి ఇలా కొన్ని ఫోటోల పైన అయితే మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎఫెక్ట్ అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. దీన్ని సేవ్ చేసుకోవాలి ఒక్కొక్క ఫోటో మీద పెట్టుకొని. బాయ్ ఫ్రెండ్స్.